250 ml అదే కరెక్ట్గా వేయండి. ఇది వేస్తే దీనివల్ల లాభం ఏమి? దీనివల్ల త్రిప్స్ కానీ బంక కానీ ఆఫర్స్ కానీ ఏముండవు. ఓకే, ఏమది నేమ్ ఏమి దాని పేరు? దీని పేరు విల్వుడ్ ఫిప్రోనిల్. విల్వుడ్ ఫిప్రోనిల్. ఓకే, 5%. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది? ఓపెన్ లో 70% ఈసీ. 70%? ఓకే ఓకే, అది ఎంత వేయాలి? దీనివల్ల ఇది వచ్చి 75 ml ఇవ్వాలి. 75 ml. ఆసిఫ్, దీనివల్ల లాభం ఏమ్మా? దీనివల్ల ఇమిడాక్లోరైడ్ దీనివల్ల ఎటువంటి క్రిమికీటకాల వల్ల వచ్చే రోగాలు దీనివల్ల అన్నిటికీ అన్ని తగ్గుముఖం ఉంటుంది దీనివల్ల. ఒకసారి దాని పేరు చూపించండి. ఇట్లా ఇమిడాక్లోరైడ్ 70% ఈసీ. ఓకే, ఇట్లా నేమ్ కనపడలా సరిగా. ఇన్సెక్టిసైడ్. ఇంట్లో చాలా రకాలైన కంపెనీలు దొరుకుతాయి. మనం చూసుకోవాల్సింది కాంపోనెంట్ చూసుకోవాలి. ఓకే, దీని పర్సంటేజ్, దీని కాంపోనెంట్ 70% ఈసీ. 70%. ఓకే, ఇది ఎంత? సాలిడ్ రూపంలో దొరుకుతుంది. ఓకే, లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, సాలిడ్ రూపంలో దొరుకుతుంది. లిక్విడ్ అయితే బెటర్. చూద్దాం, ఇది కూడా ట్రై చేసి. తగ్గుముఖ పట్టే ఆస్కారం చాలా ఉంది. ఓకే ఓకే, ఈసారి మామిడి పూత ఎక్కువ రాలిపోతుంది. కారణం ఏమో? మంచు కారణం. మంచు అంటే జల్లు ఎక్కువ అయిపోయి మంచు వల్ల. దీని జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? దీని జాగ్రత్తలు ఉన్నాయంటే ఇప్పుడుండే పిందకి మనం వాటర్ పట్టుకొని ఇప్పుడుండే ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ బాగా వాడుకుంటే ఉండే పింద కానీ పంట కానీ నిలిచే అవకాశం ఉంది. ఓకే, ఇది మనకి 25 గ్రామ్స్ వస్తుంది. 3 వేయాలి. ఇది వేయాలి. అంటే ఎన్ని గ్రాములు వేయాలి ఇది? 75. ఓకే, కరెక్ట్గా వేయాలా లేకపోతే ఏం వేసుకోవచ్చు, ఇంచుమించు వేసుకోవచ్చు. ఓకే, కొలత ఇది మనకి 2 డ్రమ్ములకు వస్తుంది. 200 లీటర్స్. అది 2 డ్రమ్ములకు వస్తుంది. అది ఒకసారి చూపియండి. ఇదేన్ని డ్రమ్ములు? ఫిప్రోనిల్ 4 డ్రమ్ములకు వస్తుంది. 4 లీటర్ వేయాలి. 250 ml. ఓకే ఓకే, ఇది బాగా వేసి దాని తర్వాత కలపాలి. బాగా కలపాలి. కట్టి తీసుకోండి ఒకటి. ఓకే, దీన్ని ఏం చేయాలి? బాగా కలుపుకున్న తర్వాత మన స్ప్రేయింగ్ స్టార్ట్ చేయాలి. బాగా కలపండి. ఇది మోటార్ మిషన్. ఇది పోర్టబుల్ మోటార్ 4HP పోర్టబుల్. అది ఆయిల్ వేయాలి. పెట్రోల్ ఉంది కదా దాంట్లో. ప్రతి 4 డ్రమ్ములకు ఒకసారి ఆయిల్ మార్చాలి. ప్రతి 2 డ్రమ్ములకు ఒకసారి పెట్రోల్ వేసుకోవాలి. ఓకే ఓకే, ప్రతి 10 డ్రమ్ములకు ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనకు పోర్టబుల్ మోటార్ దానిపైన ఉన్న పవర్ కానీ దాని 4HP పవర్ కానీ పికప్ కానీ మనకి బాగా వస్తుంది. ఓకే ఓకే, ఇక స్టార్ట్ ఎక్కడ చేయాలి? దీనికి ఇది స్టార్ట్ చేసేది అన్నమాట. ఇది ఓకే, ఉన్ని పర్వాలేదు. స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పెట్రోల్, ఇక్కడ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కడ? ఆయిల్ ఇక్కడ. ఓకే ఓకే, ప్రతి 4 డ్రమ్ములు ఒకసారి ఆయిల్ తీసేయాలి. ఆయిల్ వేయాలి. వేస్ట్ ఆయిల్ తీసేసి మళ్ళా కొత్తగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ ఆయిల్ కూడా మంచిది. ఇది మనం వాడతాం. దీనికన్నా సర్వో కానీ, బండగేస్తామే సర్వో కానీ, క్యాన్సర్ కానీ, క్రిస్టల్ కానీ ఏమన్నా వేయచ్చు. వెరీ గుడ్. మనం దీనికి ఎంత తక్కువ వస్తుందంటే దీంట్లో కనీసం అంటే 50 ml వస్తుందంటే. 50 ml వస్తుంది ఆయిల్ అంటే. అప్పుడప్పుడు మనము ఒక 10 డ్రమ్ములకు ఒకసారి సర్వీస్ చేసుకుని దీనికి గ్రీసింగ్ కూడా చేయాలి. గ్రీసింగ్ చేయాలి. అది గ్రీసింగ్ దాని తర్వాత ఏమవుతుందంటే మనకు దీనికి ఉన్న
బోల్ట్స్ కానీ ఇది హెడ్ కానీ కదలకుండా ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ ఉండదు, కదలకుండా షేక్ అవ్వకుండా ఉంటుంది, వైబ్రేషన్ షేక్ లేకుండా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసి చూపించండి. చూడండి స్టార్ట్ అవుతుంది. రేస్ వస్తున్నారు. స్ప్రేయింగ్ పువ్వు పెట్టాలా ఆసిఫ్? ఇట్లేనా కొట్టేది? వీటికి వాటర్ లెవెల్ లేకుండా దీనికి ఫ్లేవర్ లాగా పెట్టుకోవాలా. ఓకే, లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ పెట్టినట్టు చేసుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. మనకు లాంగ్ ఉన్నప్పుడు మనం లాంగ్ పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి దగ్గర ఉన్నప్పుడు దీనికి ఫ్లేవరింగ్ పెట్టుకోవాలా. మనం ఇంత ఫ్లేవరింగ్ పెట్టుకున్నా చాలు. ఇప్పుడు మనకి సల్ఫర్ అట్లా కొట్టినప్పుడు ఇది ప్రతి ఆకు నాడాలి కాబట్టి మనం వాటర్ లెవెల్ ఎక్కువ పెట్టుకోవాలా. ఓకే ఓకే. ఇది మనకి ఇప్పుడు కింద పూత ఉంది కాబట్టి మనము ఎక్కువ ప్రెషర్ ఉండడం అంటే ఆ కింద కూడా రాలిపోయే ఆస్కారం ఎక్కువ ఉంది. కింద ఈ సైజ్ వచ్చింది. ఇప్పుడు దీనికోసమే కదా మనం మందు కొడుతున్నది. దీనికోసమే. ఏ కాయలు ఇవి? మల్లికానా? ఇది మల్లిక. దీనికి మల్లిక అంటారు. మల్లిక. ఓకే. ఇదేం చెట్టు? ఇది మనకి కేసర్. కేసర్. ఇది మన కేసర్ చెట్టు. కేసర్ అంటే ఇదేనా? ఇదే. ఇది మనకి ఇమాం పసంద్ లైక్ దట్. ఇట్లా బాగా మంచి జాతి కాయల్లో ఇది మెయిన్. ఇది ఒకటి మంచి టేస్ట్ ఉంటది. బెస్ట్ మ్యాంగో. బెస్ట్ మ్యాంగో. ఓకే.